కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్ల హామీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్నే 6 గ్యారంటీలు 420 హామీలను వెంటనే 100 రోజుల్నే మేము అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు 6 గ్యారంటీల్లో మన పింఛని 4000 చేస్తా అన్నాడు. అలాగే మన వాళ్ళకు మహిళలకు 2500 ఇస్తున్నారు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు. అవి అమలు కాకపోవడం నిరసిస్తూ ఈరోజు ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెవులో పువ్వు పెట్టిరని దానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మన చెవులో పువ్వులు పెట్టి కార్యక్రమం నిరసన తెలపడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు మన 20 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈనాడు మేము భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీ మెడల్ వంచి 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు పూర్తిగా ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన తర్వాత ప్రజలు పూర్తిగా మర్చిపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలను మోసం చేయడం, వంచడం అది ప్రజలకు తెలిసిందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మన కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ప్రధాన పక్షాన నిలబడి మేము మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యే వరకు మీ వెంటాడదామని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇప్పటికైనా 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కితే ఇప్పటికీ అన్నీ మర్చిపోయారు. విద్యార్థులంతా మోసం చేయడం జరిగింది. ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు, అది చేయలేరు. మన 4000 పింఛన్ ఇస్తున్నారు, అది చూద్దా మర్చిపోయినరు. స్కూటీలు ఇస్తున్నారు, అది మర్చిపోయినరు. మళ్ళా 2500 ఇస్తున్నారు, అది మర్చిపోయారు. పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మీ మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే వరకు ఈ భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మీ వెంటాడుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి అమలయ్యే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై